సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు గారు తెలంగాణ మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరగా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో మాజీ సైనిక కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయో వాటి విధానాలు మరియు నమూనాలను సేకరించి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని సూచించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉన్న రాజ్య సైనిక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఆ సమావేశాన్ని కూడా తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్ గారు చైర్మన్గా ఉన్న స్టేట్ మేనేజింగ్ కమిటీ ఏర్పాటు సంబంధిత ఉత్తర్వులను త్వరగా జారీ చేయాలని బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు గారు కోరగా ప్రభుత్వం త్వరలోనే ఆ ఉత్తర్వులను విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంకా మాజీ సైనికులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి గారి ప్రత్యేక కార్యదర్శికి అందజేయాలని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా తెలిపారు. మాజీ సైనికుల కోసం సమయం కేటాయించి సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్ రెడ్డి గారు, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి పాల్గొన్నారు.